నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను ప్రియా శర్మ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ నేడు మంగళగిరిలో లోకేష్ పర్యటన పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన ప్రణీత్ రావు కస్టడీ నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం 5 సజీవ దహనం హైదరాబాద్ పై కోల్కతా ఉత్కంఠ విజయం 4 పరుగుల తేడాతో కోల్కతా గెలుపు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో మరో 2 పోలీసులు ఉన్నతాధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ బజంగరావు, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రే వీరి ఇళ్లకు వెళ్లిన పోలీసులు సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి సుదీర్ఘంగా వివరించారు. అనంతరం రాత్రి అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్తో పాటు భజంగరావు, తిరుపతన్నల పాత్రను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలను సేకరిస్తోంది దర్యాప్తు బృందం. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్స్ లో తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. రైట్ ఉషా, చెప్పండి, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కొత్త మలుపులు చోటు చేసుకున్నాయి, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు 7 రోజుల కస్టడీ ఏదైతే వాళ్ళు అడిగినటువంటి స్పెషల్ ఏదైతే ఇంట్రాగేషన్ కి సంబంధించినటువంటి టైమింగ్స్ ఏదైతే ఉన్నాయో 24/7 ఈ మొత్తం కూడా నేటితో అయిపోయింది. కాబట్టి మెజిస్ట్రేట్ ముందు ఏదైతే ఆదివారం సెలవు కాబట్టి ఇవాళ మెజిస్ట్రేట్ ముందు వైద్య పరీక్షల అనంతరం ఎవరైతే ప్రణీత్ రావుని హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనమైన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను కూడా అరెస్టు చేశారు. పంజాగుట్ట పిఎస్ క్రైమ్ నెంబర్ 243/2024 లో కేసులో పురోగతి కోసం ఏదైతే తిరుపతన్న అడిషనల్ డీసీపీ గతంలో సిఎస్డబ్ల్యూ హైదరాబాద్ సిటీ పోలీస్ గతంలో ఎస్పీగా కూడా ఎస్ఐబిలో ఎస్పీగా కూడా పనిచేశారు. అలాగే భుజంగరావు అడిషనల్ ఎస్పీ భూపాలపల్లి గతంలో ఎస్పీగా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. విచారణ సమయంలో పై 2 పోలీస్ అధికారుల పేర్లను కూడా ప్రణీత్ రావు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా నిన్న అరెస్టు చేసి రిమాండ్ కి ఇవాళ తరలించే అవకాశం ఉంటుంది. చట్ట విరుద్ధంగా ఏదైతే మాజీ ప్రతిపక్ష నేత అలాగే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఒక రూమ్ ని ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా నడిపారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డే కాకుండా రేవంత్ రెడ్డి సోదరులు అలాగే తన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అలాగే అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను కూడా బంజారాహిల్స్ పిఎస్ నుండి రిమాండ్ కు తరలించారన్నారు ఈ రోజు. అలాగే ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట వీళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఆ తర్వాత చర్చలు కూడా జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఈ మొత్తం కూడా చెప్పిన ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాల మేరకే తాను చేశాను అన్న కోణంలో ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. కాబట్టి ప్రణీత్ రావు చెప్పినటువంటి ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో కూడా నిన్న ఉదయం చూసుకున్నట్టే నిన్న రాత్రి నుంచి
నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు కూడా వారి ఇంటి వద్ద ఏదైతే ప్రభాకర్ రావు ఇంటి దగ్గర కావచ్చు, శ్రవణ్ కుమార్ రావు ఇంటి వద్ద కావచ్చు, ఇద్దరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. కానీ వారిద్దరు కూడా పరారీలో ఉన్నట్టు, విదేశాలకు పారిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఫారెన్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా పలువురు ఏదైతే క్రింది స్థాయి కానిస్టేబుల్ కేడర్ దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడా చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం షిఫ్టుల వైజ్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ షిఫ్టుల వైజ్ గా కూడా ఇతను ఒక టీం ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్ లో దాదాపు 300 మంది దాకా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ టీం ని లీడ్ చేయడానికి ఒక 6గురిని పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రణీత్ రావు ఈ కేసు కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టర్స్ దీనికి కీలకంగా మారింది కాబట్టి ఫోన్ ని రిట్రైవ్ చేసి అందులో ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా సేకరించే పనులు అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. మొత్తం మీద 7వ రోజు విచారణలో భాగంగా పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలో సోదాలు కావచ్చు, అలాగే మరికొందరిని కస్టడీలోకి తీసుకోవడం, మరికొంతమందిని రిమాండ్ కి తరలించే పనులు అయితే పోలీసులు నిమగ్నమైనారు. మొత్తం మీద అడిషనల్ గతంలో ఉన్నటువంటి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో ఎస్ఐబికి సంబంధించినటువంటి వారి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. వారు కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే ఏదైతే రాజకీయ ప్రముఖులే కాకుండా వారి స్వలాభం కోసం కూడా కొంతమంది వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ లకు కూడా పాల్పడ్డారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. ఇక పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ సీరియస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ లోక్సభ అభ్యర్థుల సమావేశం జరగనుంది. సీనియర్ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తదితరులు సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. ముఖ్య నేతల పర్యటన కార్యక్రమాలు, పోలింగ్ బూత్ కమిటీలు పటిష్టత, ఓటర్ల జాబితా పరిశీలన వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ సీరియస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ లోక్సభ సమావేశం నిర్వహించనుంది. సీనియర్ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తదితరులు సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. ముఖ్య నేతల పర్యటన కార్యక్రమాలు, పోలింగ్ బూత్ కమిటీలు పటిష్టత, ఓటర్ల జాబితా పరిశీలన వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బీజేపీ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీజేపీ ముఖ్య నేతల సమావేశం కిషన్ రెడ్డితో జరగనుంది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులతో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేటువంటి అంశాల మీద అభ్యర్థులతో కలిసి చర్చించున్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, అదే విధంగా పదాధికారులు కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల సమయంలో బీజేపీ కింది స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు చేపట్టవలసినటువంటి కార్యాచరణను రూపొందించడంతో పాటు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి,
దాదాపుగా 10 స్థానాల్లో బీజేపీ విజయం సాధించాలంటే ఏ రకమైనటువంటి ఆచరణతో ముందుకు వెళ్లాలన్నటువంటి విషయం మీద చర్చించడంతో పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా అమలు చేయాలన్నటువంటి విషయాలను వీళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి జాతీయ నాయకులు తరుణ్ చుగ్, అదేవిధంగా సునీల్ బన్సాలి, డాక్టర్ లక్ష్మణ్, డికే అర్నబ్, బండి సంజయ్ కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా అభ్యర్థులతో ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించాలనేటువంటి అంశం చర్చించడంతో పాటు బూత్ కమిటీల పటిష్టత, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ల ఏర్పాటు, ఓటర్ల జాబితాను పరిశీలించడంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేపట్టినటువంటి 6 హామీలు ఏ విధంగా జరుగుతున్నాయటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ఎన్నికల్లో ప్రజలకు మోసం చేసి గెలిచినటువంటి కాంగ్రెస్ పై ఎలాంటి ప్రజా వ్యతిరేకతను తీసుకురావాలన్నటువంటి అంశాలను చర్చించడంతో పాటు గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీకి అనుకూలంగా ప్రజలను తమ వైపు తిప్పుకునే విధంగా కార్యాచరణ రూపొందించడం వంటి అంశాల మీద చర్చించడం, ప్రధానంగా జిల్లా అధ్యక్షుల యొక్క కార్యాచరణను రూపొందించడంతో పాటు జాతీయ నేతల పర్యటనలు, అదే విధంగా కార్నర్ మీటింగ్లు, అదే విధంగా మహిళా సంఘాలతో అటు యువకులతో ఎలాంటి కార్యాచరణ రూపొందించి ప్రజలకు వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని చర్చించే అంశాలను ఇక్కడ చర్చించనున్నారు. ప్రధానంగా అభ్యర్థులు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలను కూడా తీసుకొని వాళ్ళ గెలుపు కోసం ఏ విధంగా పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ సమావేశంలో ఇటు కిషన్ రెడ్డి, జాతీయ నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి అంశాలను ప్రజల్లో కల్పించాలన్నటువంటి విషయం మీద కూడా చర్చించనున్నారు. దాదాపుగా 15 స్థానాలలో ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనది. కేవలం వరంగల్, ఖమ్మం అభ్యర్థులు తప్ప మిగతా అందరు అభ్యర్థులు, రాష్ట్ర స్థాయిలో ప్రకటించినటువంటి అభ్యర్థులు అందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు చెప్పవచ్చు ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష కూటమి టీడీపీ, జనసేన అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తోంది. ఇక పిఠాపురం నుంచి బరిలోకి దిగనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంపై దృష్టి పెట్టారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోటీ చేస్తున్న స్థానాలపై గురిపెట్టారు. జిల్లా పర్యటనపై మంగళగిరి పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో చర్చించారు. ఈ నెల 27న జనసేనాని పిఠాపురానికి వెళ్లనున్నారు. 3 రోజుల పాటు పిఠాపురంలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో 3 రోజుల పర్యటన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పక్కా ప్రణాళికతో నేతలు సిద్ధం కావాలని, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పవన్ జన సైనికులకు ఆదేశించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ విషయంలో వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష కూటమి టీడీపీ, జనసేన అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తోంది. ఇక పిఠాపురం నుంచి బరిలోకి దిగనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంపై దృష్టి పెట్టారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి పవన్ సిద్ధమవుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం పోలవరం అసెంబ్లీ అభ్యర్థులను జనసేన పార్టీ ఖరారు చేసింది. గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, పోలవరం నుంచి బాలరాజు పోటీ చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన అభ్యర్థులు ఇద్దరికీ నియామక పత్రాలను అందజేశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల నియమావళి నిబంధనలతో కూడిన పత్రాలను అందజేశారు. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తొలుత గన్నవరం సీటును టీడీపీకి కేటాయించారు. మహాసేన రాజేష్ ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ సీటును జనసేనకు కేటాయించారు. మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల తెలుగుదేశం, జనసేనతో పాటు హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో టికెట్ను మార్పు చేశారు. ఇక పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. 3 పార్టీలను కలుపుకొని పనిచేస్తానని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇక్కడి నుండి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చక్రధర్, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరుగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. ఈ మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం టికెట్ ఎట్టకేలకు జనసేనకి దక్కింది. అది పవన్ కళ్యాణ్ సినిమా లాగే అనేక మార్పులు, అనేక ఉత్కంఠ పరిస్థితుల మధ్య జనసేనకి కేటాయించారు. అంతకుముందు ఆ టికెట్ ని టీడీపీ ముందే ఫస్ట్ లిస్ట్ లోనే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన 90 మంది ఫస్ట్ లిస్ట్ లోనే మహాసేన రాజేష్ అనే ఆయనకి అనౌన్స్ చేశారు. దాని మీద వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత ఆయన అంతటా ఆయనే మహాసేన రాజేష్ నేను తప్పుకుంటాను అని చెప్పి ఆయనే అనౌన్స్ చేశారు. ఇంకా నియోజకవర్గానికి రాలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి బీజేపీ కూడా పొత్తులో కలవడంతో ఇక్కడ గతంలో గన్నవరం నుంచి బీజేపీ తెలుగుదేశం పొత్తులో గతంలో జరిగిన ఎన్నికల్లో అయ్యాజీ వేమ బీజేపీ నుంచి గెలుపొందారు. ఈసారి కూడా ఆయనకి బీజేపీ టికెట్ ఇస్తారని చెప్పి ఆశించారు. అది నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఆ ఆశలే ఉన్నాయి బీజేపీకి కూడాను. హఠాత్తుగా గిడ్డి సత్యనారాయణ అనే ఆయనకి నిన్న కేటాయించారు. ఆయన చెప్పేది ఏంటంటే తెలంగాణలో పోలీస్ శాఖలో పనిచేశారు. ఆయన తెలంగాణ నుంచి, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆయనే కానీ ఆయన లైఫ్ మొత్తం అంతా తెలంగాణలో ఉంది. తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేసి ఇక్కడికి వచ్చారు. ఆయనకి నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇచ్చి ఆయన్ని అనౌన్స్ చేశారు. దీంతో ఏం జరిగిందంటే ఇప్పుడు కోనసీమలో ఆల్మోస్ట్ అన్ని సీట్లకి అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. ఇక ప్రచారం మాత్రమే మిగిలింది. గిడ్డి సత్యనారాయణ గెలుపు కోసం మరి తెలుగుదేశం వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు? ఎందుకంటే తెలుగుదేశం కూడా చాలా నాయకులు, అక్కడ ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళకే రావాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు. ఇది కాకుండా కొత్తగా ఏం జరిగిందంటే అమలాపురం నియోజకవర్గాన్ని జనసేన కేటాయించాలని ఇక్కడ జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు చాలా ఆందోళన చేశారు. కానీ ఇది కాకుండా గన్నవరం ఇచ్చారు. దీంతో మరి జనసేన కార్యకర్తలు కానీ, వాళ్ళు జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు సహకరించే అవకాశాలు లేవని వాళ్లే అంటున్నారు. వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ అంటున్నారు. ఈ సందర్భంలో గిడ్డి సత్యనారాయణ, తెలంగాణ నుంచి వచ్చిన గిడ్డి సత్యనారాయణ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. అయితే రెండో వైపు జనసేన పక్కన పడేస్తే తెలుగుదేశం కూడా ఆయనకి సహకరిస్తుందా అనేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు కూడా ఆ టికెట్ కోసం ట్రై చేశారు, వాళ్ళకి రాలేదు. వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. మొత్తానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టికెట్లతో పాటు అసంతృప్తులను కూడా ప్రకటించిన సందర్భం ఇది. ఎక్కడైనా మామూలుగా ఏ పార్టీ అయినా అభ్యర్థులను ప్రకటిస్తుంది, కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తమ పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడా ప్రకటించింది. ఇది ఎక్కడా జరగని పని. అంటే అభ్యర్థుల్ని ప్రకటించారు తప్ప వాళ్ళ ప్రత్యర్థులని, వాళ్ళకి పని చేయని వాళ్ళని కూడా వీళ్ళు పనిచేయరు అని వాళ్ళు బయటకు వచ్చి చెప్పేలాగా చేశారు.
ఈ పరిస్థితుల్లో గిట్టి సత్యనారాయణ ఇక్కడ గెలుస్తా అనేది చూడాలి. రెండోది ఏంటంటే ఆర్థికంగా గిట్టి సత్యనారాయణ ఆయన చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. ఆయన ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెడతారు. దానివల్ల మనం బయటపడతాము అని జన సైనికులు కొందరు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రశ్న అయితే ఇలా ఉందమ్మా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చక్రధర్. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తోంది. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల కోసం ప్రచారాన్ని మొదలు పెట్టనుంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వెర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రచారాన్ని షురూ చేయనున్నారు. ఈ మీటింగ్ కు ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సభలో మేనిఫెస్టోతో పాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నింటినీ ప్రకటిస్తారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తోంది. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల కోసం ప్రచారాన్ని మొదలు పెట్టనుంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వెర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రచారాన్ని షురూ చేయనున్నారు. ఈ మీటింగ్ కు ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సభలో మేనిఫెస్టోతో పాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నిటినీ ప్రకటిస్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, తుక్కగూడ నుంచే ప్రకటించే అవకాశం ఉంది అభ్యర్థులను కానివ్వండి కాంగ్రెస్ పార్టీ, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? తుక్కుగూడలో ఈ ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే తుక్కుగూడను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను చేవేల నుంచే ప్రారంభించారు. చేవేల లోక్సభ పరిధిలోనే ఈ తుక్కుగూడ ఉంటుంది. 2004 కంటే ముందు అంటే 2003లో చేవేల నుంచి రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో సైతం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా చేవేల నుంచే ప్రచార కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. అనంతరం 2009లో కూడా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది. తదనంతరం 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది. తాజాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించింది. అయితే చేవెళ్ల నుంచే భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అందులో భాగంగా తుక్కుగూడలో సెప్టెంబర్ 17న తుక్కుగూడలో సిడబ్ల్యూసి సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలోనే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఈ చేవెళ్ల తుక్కుగూడ సభ సెంటిమెంట్ కలిసి వచ్చి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే తెలంగాణలో మినహా మిగిలిన 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అంటే తుక్కుగూడలో సభ నిర్వహించడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న ఒక సెంటిమెంట్ ను కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. ఈ నేపథ్యంలో ఆ సెంటిమెంట్ కు కొనసాగింపుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సైతం తుక్కుగూడ నుంచే ప్రారంభించాలి అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 183 మంది అభ్యర్థులను ప్రకటించింది. అడపాదడపా సభలు సమావేశాలు నిర్వహించినప్పటికీ అధికారికంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో తుక్కుగూడలోనే లోక్సభ ఎన్నికల ప్రచార సంగ్రామాన్ని ప్రారంభించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడ ఎక్కడైతే ఏ వేదిక నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మేనిఫెస్టోను విడుదల చేసి అధికారంలోకి వచ్చిందో అదే ప్రాంతం నుంచి అదే వేదిక నుంచి ఏఐసిసి మేనిఫెస్టోను విడుదల చేయాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో దాదాపు ఒక 5-6 గ్యారంటీలతో మేనిఫెస్టోను విడుదల చేయాలి అని ఏఐసిసి పెద్దలు భావిస్తున్న పరిస్థితుల్లో తుక్కుగూడ బహిరంగ సభ వేదికగానే ఏఐసిసి అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఈ సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణలోనే విడుదల చేయాలి, తుక్కుగూడలోనే ఆ మేనిఫెస్టోను విడుదల చేసే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సాదాసీదాగా కాకుండా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కనీసం 5 లక్షల
జనాభా సమక్షంలో జనాభా సాక్షిగా 5 లక్షల జనాభా సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లోక్సభ ఎన్నికల కోసం విడుదల చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో నిన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా సమావేశమై దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏఐసిసి అగ్రనేతలు అంటే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతల సమయాన్ని బట్టి ఏప్రిల్ మొదటి వారంలో, అంటే ఇంకా తేదీ ఖరారు కాలేదు కానీ ప్రాథమికంగా ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ భారీ బహిరంగ సభను నిర్వహించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే చేవెళ్ల తుక్కుగూడ సెంటిమెంట్ ను కొనసాగించే విధంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల వేళ ఒక భారీ బహిరంగ సభతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రచార శంఖారావాన్ని తుక్కుగూడ వేదికగా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించనుంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్. ఇక ఇవి మార్నింగ్ గడిచిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.